నమస్కారం. ఆలోచన అమృతానికి సుస్వాగతం. అమెరికా H1B వీసా ధర పెంచినా కూడా ఎక్కడా కూడా సప్లైలో డిమాండ్ తగ్గలేదు. కన్నవారి కళలు అమెరికా వైపు ఇంకా పోతున్నాయి మన ఇండియా నుంచి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పటికే $1,00,000 చెల్లించడానికి సిద్ధంగా ఉన్న 2,86,000 మంది H1B వీసా కోసం అమెరికాకు దరఖాస్తు పెట్టుకున్నారు. అమెరికా హోంల్యాండ్ సెక్రటరీ ముల్లిన్ ఈ విషయం వెల్లడించారు. ఇప్పటికే 2 లక్షల మంది ఆల్రెడీ $1,00,000 కట్టేశారు. ఇట్లా మన ఇండియన్ కరెన్సీ లెక్క పెట్టాలంటే సుమారు ₹1,00,00,000 అంటే 95,60,000 అంటారు. ఒకవేళ రూపాయి మార్గం విలువ కొంచెం పెరిగింది అనుకోండి, సుమారు 96 లక్షలు అనుకోండి. ఇప్పుడు లెక్క 96 లక్షల రూపాయలు కట్టి కోటికి 4 లక్షలు మాత్రమే తక్కువ. ఇప్పుడు అంత డిమాండ్ ఉన్నది. కన్నవారి కళ్ళు ఎట్టిపోతున్నాయి. ఏదైనా సరే అమెరికాలో మావాడు నన్ను చెప్పుకోవడానికి $1,00,000 కూడా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక రకంగా అప్పుడు పెంచినప్పుడు ఇంతమంది కడతారా అనే మాట వచ్చింది. గతంలో 5,000 నుంచి 6,000, $10,000 లోపు ఉన్నాయి. H1B వీసా ధర పెరిగి వాళ్ళ గ్రీన్ వీసా కూడా అడ్డగోలుగా చూస్తున్నాం మనం. ఇవన్నీ అధిగమించి మరి అమెరికాకు ఆ డిమాండ్ అట్లాగే ఉంటుంది. అది అమెరికాలో ఏముందో తెలియదు కానీ చాలామంది పోతున్నారు. అట్లే మన మధ్యతరగతి నుంచి కొంచెం తక్కువ తరగతి దరఖాస్తులు అనుకున్నాం. ఈ $1,00,000 పెంచినాక సమస్య లేదు, 1,00,000 పెంచినా సరే మీరు $2,00,000 చేసినా సరే మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి విమానం ఎక్కి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇది వరకు చెప్పాలంటే మన మేధో వలస వాళ్ళు ఎంత అరికడదామనుకున్నా ఆగడం లేదు. మన మేధో వలస పెరుగుతూనే ఉన్నది. వాళ్ళు అమెరికాలో అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ స్టార్టప్లకు కానీ మన వాళ్ళే లీడ్ చేస్తున్నారు. ఒక రకంగా ఇప్పుడు అమెరికాకు మన మేధోపరమైన వలస పెద్ద ఎత్తున పెరుగుతూనే చూస్తున్నాం. మరి ఇది ఎంతవరకు ఉంటుంది, ఎక్కడ అవుతుంది అని తెలియలేదు. కానీ ఇవాళ ఇండియా నుంచి ఈ అమెరికా మోజు మాత్రం తగ్గడం లేదు. ఇండియాలో ఉద్యోగం లేక కాదు, కానీ ఏదైనా సరే అక్కడ దాకా వెళ్తే మావాడు పోయినని చెప్పుకోవడానికి బాగా అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అమెరికా మేధో వలస ఇట్లా కొనసాగుతుందా, కొద్ది రోజులకు మరి వెనక్కి వస్తారా, పెరుగుడ కొరకే అన్నట్టు మళ్ళీ అందరూ కూడా మరి స్వదేశాన్ని వెతుక్కుంటూ జననీ జన్మభూమి స్వర్గాదపి గరీసేని ఇక్కడికి వస్తారా అంటే 190 మంది రావడం లేదు. ఆ 10 మంది కూడా వచ్చిన వాళ్ళని కూడా మన వాళ్ళు గేలి చేసి చూస్తున్నారు. అది కూడా ఒక రకమైన అమెరికా పోయి వచ్చిండట అనే మాట కూడా అంటున్నారు. ఆ మధ్య చూసిన కరోనా కష్టకాలంలో కానీ మొన్న ట్రంప్ రాకముందు కూడా అనేక రకాలుగా అనుకున్నారు. ట్రంప్ రాకముందు అక్కడ ఉద్యోగాలు పీకేస్తున్నారు, వచ్చేస్తున్నారు అని చెప్పి మెల్లమెల్లగా మళ్ళీ ఈ ట్రంప్ వచ్చిన 1 year, 1.5 year తర్వాత మళ్ళీ వలసలు జరుగుతున్నాయనే దానికి మంచి ఉదాహరణ ఇది. 2,86,000 మంది, 2,00,000 మంది ఇప్పటికే $1,00,000 చెల్లించి మరీ ఎదురు చూస్తున్నారు. సాధారణ దరఖాస్తు మాత్రం 7.5 నెలల దాకా పడుతుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.